మనం ఈరోజు ఆ యెషయా వ్యతిరేకమైన తలంపులు మనలోకి ఎన్నడూ కూడా దేవుడి మీద గాని మనుషుల మీద గాని అనవసరమైన వ్యతిరేకమైన తలంపులు మనము తలంచకూడదు. యెషయా 49:14 చదువమ్మా. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. చాలమ్మా. ఏమనుకుంటున్నామమ్మా? కొంచెం కష్టం రాగానే ఏమనుకుంటున్నాము? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడు. ఇంక అయిపోయింది, నా పని అయిపోయింది. సైతాను వెంటనే వచ్చి, అవును ప్రభు విడిచిపెట్టాడు, అందుకనే నీకు ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది. వ్యతిరేకమైన తలంపు మనలోకి ఎప్పుడు వస్తుందో సాతానుడు వచ్చి పీఠం వేసుకొని ఇంకా అన్ని వ్యతిరేకమైన తలంపులే పెడుతుంటాడు. ఏ చిన్నది నీ ఇంట్లో జరిగినా గాని ప్రభువు ఉంటే ఇట్లా జరుగుద్దా? ఇంకా కొంతమంది ఏంటి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? చూసారా, ఎక్కడ వరకు వెళ్ళిపోతారు. కొంచెం కూడా వాళ్ళకి నొప్పి తగలకుండా ఉండాలి. పోనీ అట్లుంటే దేవుడికి సమీపంగా ఉన్నారా? లేదు. దేవుణ్ణి లెక్క చేయకుండా, ఇంట్లో ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, చదివితే చదువుతారు, ప్రార్థన చేస్తే చేస్తారు. ఎందుకు? అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి. అది కూడా ఒక డేంజరే. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఇంకా దేవుడి పాదాల మీద పడతాం మనం. కానీ కొంతమంది ప్రభు మర్చిపోయాడు, ప్రభు లేడు, ఇంకా వాక్యం ఎందుకు, ఇంకా ప్రార్థన ఎందుకు, నేను వాక్యానికి రాను, ప్రార్థనకి రాను. ఎంత ఈజీగా వ్యతిరేకమైన తలంపులు పెట్టేసి సాతానుడు ఏం చేయబోతున్నాడో తెలుసమ్మా? వాక్యం ఎప్పుడైనా మీరు చదివారో లేదో, సామెతలు 17వ అధ్యాయము 11వ వచనం. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అటివాని వెంట క్రూరదూత పంపబడును. చూసారా, తిరుగుబాటు చేసినా గాని, వ్యతిరేకంగా దేవుడికి తిరుగుబాటు చేసినా గాని వెంటనే ఎవరు వచ్చేస్తారమ్మా? అందరు అండర్లైన్ చేసుకోండి. అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. క్రూరమైన దూత నీ ఇంట్లోకి వచ్చేస్తుంది, నీలోకి వచ్చేస్తుంది, నిన్ను వెంటాడుతా ఉంటది. అందుకని 13వ వచనంలో, మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. నీకు మేలు చేస్తుంటే నువ్వు కీడు తలంచినట్లయితే నీ ఇంట నుండి కీడు తొలగిపోదంట. ఎంత జీవము గల మాటలు ఇక్కడ ఉన్నాయమ్మా. వ్యతిరేకమైన తలంపులు, మనుషుల పట్ల వ్యతిరేకమైన తలంపులు, దేవుడి పట్ల వ్యతిరేకమైన తలంపులు. మనుషుల్ని చూస్తే ఏదో వీళ్ళు నా గురించి అనుకుంటున్నారు, ఇంకా అది మనసులో పెట్టుకొని నిజమే 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 అని సాతానుడు ముద్ర వేస్తా ఉంటాడు. అసలు చూస్తే నీ గురించి ఎవరూ ఆలోచిస్తా ఉండిండారు, కానీ నీకెట్లాంటి వ్యతిరేకమైన తలంపులు. అందుకని నువ్వు ఎవరితో కలవు, ఎవరితో మాట్లాడాలన్నా నీకు భయము. ఎందుకంటే వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో మొట్టమొదటే సాతానుడు పెట్టేస్తాడు వ్యతిరేకమైన తలంపులు. అందరూ నా గురించి ఇట్లా అనుకుంటున్నారు, వ్యతిరేకమైన తలంపు. అది ఆ విషయం ఎంత నిన్ను డిప్రెషన్ లోకి తీసుకొని వెళ్ళిపోద్దో చూడండి అమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా సాతానుడు పని, నాశనము చేయడానికి ఇటువంటి తలంపులు నీలో పెడతాడు. యేసయ్య పరిశుద్ధుడు, న్యాయం కలిగిన దేవుడు. మనకి అన్యాయం ఎప్పుడూ చేయడు, అన్యాయం మనకి ఎప్పుడు చేయడమ్మా. మనం ఇప్పుడు చదువుకున్న రీతిగా మరి యెషయా 49
14 చదువుకున్నాం కదమ్మా. అసలు దేవుడి తలంపు ఏంటమ్మా? అసలు దేవుడి తలంపు ఏమని చెప్తున్నాడంటే, నువ్వైతే నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, మరచి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడైతే ఏమంటున్నాడు 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నాయి. అరచేయి మీద నిన్ను చెక్కుకొని నిత్యము నేను నిన్ను చూస్తా ఉంటే నువ్వేమనుకుంటున్నావు? దేవుడు మర్చిపోయాడు. చూసారా, వ్యతిరేకమైన తలంపుల్లో ఎంత కీడుందో చూడండి అమ్మా, ఎంత కీడుంది. మనం ఎన్నడూ కూడా దేవుడి విషయం గాని, దేవుని బిడ్డల విషయం గాని వ్యతిరేకమైన తలంపులు మనలోకి రాకూడదు. వచ్చాయా, నీ క్రూర దూత నిన్ను వెంబడిస్తా ఉంటది, కీడు నీ ఇంట్లో నుండి తొలగిపోదంట. ఇప్పుడు మనము మొట్టమొదట ఇశ్రాయేలీయులకి రాజు ఎవరమ్మా? సౌలు రాజు. సౌలు రాజుని దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఎంత ఎల్లకాలము వాళ్ళని ఏలాలా, వృద్ధాప్యం వచ్చే వరకు, మరణం వరకు ఏలాలా అని చెప్పి సౌలుని దేవుడు ఎన్నుకున్నాడంట. సౌలుని ఎన్నుకుంటే మొట్టమొదట సౌలు చాలా నమ్మకమైనటువంటి వాడు, చాలా దీనుడు. కానీ రాను రాను ఎట్లాంటి వ్యతిరేకమైన తలంపులు వచ్చేసినాయో చూడండి అమ్మా. 1 సమూయేలు 18వ అధ్యాయము చూసుకున్నట్లయితే, 1 సమూయేలు 18:7 నుండి చదువమ్మా. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూసారా ఎట్లాంటి తలంపు వచ్చేసిందో? కోపం వచ్చేసిందంట. అసలు సౌలు యుద్ధమే చేయలేదు, అయినా గాని వీళ్ళు ఏమని పాడారు? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. ఆ మాటకి, ఆ పాటకి సౌలుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎవరి మీద? దావీదు మీద. దావీదు ఎంత త్యాగం చేశాడమ్మా! ఇశ్రాయేలీలందరి తరపున ఒక్కడే నిలబడి, ప్రాణం పోయినా సరే ఇశ్రాయేలీల్ని కాపాడే దేవుడు మమ్మల్ని కాపాడతాడనే విశ్వాసంతోటి ఎవ్వరు కూడా ముందుకు రానప్పుడు దావీదు చిన్న పిల్లోడైనా బాలుడైనా గాని ఎదుర్కొన్నాడు. ఎంత త్యాగం చేశాడమ్మా, ఎంత మేలు చేశాడు. చేసిన కొద్ది క్షణాల్లోనే సౌలుకి ఎట్లాంటి మనసు వచ్చేసింది దావీదు మీద. అయ్యో, చిన్న బాలుడు ఎంత ధైర్యం గెల్లాడు, నా రాజ్యాన్ని కాపాడాడు, లేకపోతే మేమేమైపోయి ఉండేవాళ్ళము, ఫిలిస్టీలకి బానిసలమైపోయి ఉండేవాళ్ళం. ఈ తలంపులన్నీ పక్కన పెట్టేసి మంచి తలంపులు రాకుండా ఏ తలంపు వచ్చింది? ఈర్ష్యపు తలంపు వచ్చిందంట. విషపు చూపు, విషము రక్కుతున్నాడు. అంతలోకి అంత మంచి సౌలు రాజు ఏమైపోయాడమ్మా? ఒక్క తలంపుతో, దేవుడికి విరోధంగా ఒక్క తలంపుతోటి
ఎన్ని కష్టాల మీద కష్టాలు తెచ్చుకుంటాడు సౌలు రాజు. అస్సలు కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేదు. మేలు చేశాడే అని కృతజ్ఞత లేకుండా కీడు చేయడానికి మొదలేస్తాడు. ఎప్పుడైతే మరి ఈ తలంపు వచ్చిందో సౌలు రాజు మీదకి సాతానుడు వచ్చేశాడు. క్రూర దూత వచ్చాడు, మామూలు దూత కాదమ్మా, క్రూరమైన పనులు చేశాడు సౌలు రాజు. ఎంతగా ఆ విషపు చూపు పెట్టుకొని విషాన్ని క్రక్కుకుంటూ, చదువమ్మా, ఇంకా చదువమ్మా, 11 వరకు చదువు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. చూసారా, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చంపేద్దామని అనుకున్నాడు. ఎంత క్రూర దూత ఆయన మీదకి వచ్చిందమ్మా. దేవుడి వాక్యము సత్యమో మనం ఈరోజు నేర్చుకోవలసిన విషయము. ఎంత మేలు చేసినటువంటి ఈ యొక్క దావీదును చంపేయాలని ఈట తీసుకొని ఇసిరేశాడంట. ఎంత క్రూర దూత చూడండమ్మా ఆయనలోకి వచ్చింది. ఎంతకి దావీదును చంపేయాలా. కానీ దావీదుతోటి దేవుడు ఉన్నాడు కాబట్టి సౌలు చేతిలో నుండి తప్పించుకుంటున్నాడు అని కూడా సౌలు రాజుకి తెలుసు. అందుకనే యెహోవా తనను విడిచి, ఇప్పుడు ఆ క్రూరపు దూత తనలో ఉన్నాడు అని కూడా ఆయనకి తెలిసే ఉంటది. అందుకని అంటున్నాడు, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఎట్లా వెళ్ళిపోయాడు. నేనిప్పుడు చంపబోయాను, ఒక దినమున నన్ను చంపేస్తాడు. ఇంకొక తలంపు, క్రూరమైన తలంపు వచ్చేస్తుంది. దావీదు ఎన్నడు కూడా చిటికెన వేలు కూడా సౌలు రాజు మీద ఎత్తలేదు. ఆయన అర్థం చేసుకున్నాడా? లేదు. ఎంతగా దేవుడు తన్ని మరి రక్షిస్తుండగా, దావీదును రక్షించుతుండగా సౌలు రాజు చూసి భయపడుతున్నాడు గాని తన క్రూరత్వము నుండి విడుదల పొందలేకపోతున్నాడు. సౌలు రాజుని దేవుడు 2 సార్లు అభిషేకించాడంట. ఒకసారి అభిషేకించాడు, సమూయేలు ప్రవక్త వచ్చి అభిషేకించాడు మొట్టమొదట. అప్పుడు అంటాడు, నేనే పాటి వాణ్ణి, నన్ను రాజుగా అభిషేకిస్తున్నారని ఎంత దీనంగా మాట్లాడతాడు. తర్వాత మనుషుల మెప్పు కావాలని కోరుకుంటాడు. అమ్మా, మనం ఎప్పుడు కూడా మనుషుల మెప్పు కోరుకున్నామా మనకి తగిన పాఠం దేవుడు నేర్పిస్తాడు. ఎప్పుడు కూడా మనుషుల మెప్పు కోరుకోవద్దు. అదే దేవుడు చెప్తున్నాడు, నీ నిమిత్తము గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెదకవద్దు. ఇర్మియా 45:5 ఉంది. మన నిమిత్తమై గొప్ప వాటిని మనల్ని మెచ్చుకోవాలా. అబ్బా, ఎంత తెలివైంది, అబ్బా ఎంత మంచిది, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఎంత సేవ చేస్తుంది. ఇవన్నీ మనం ఉబ్బిపోకూడదు. అపాయం ఉంది దాని వెనకాల. మన విషయమై ఎప్పుడు కూడా దేవుడికి మహిమ ఇవ్వాలా. అంతేగాని
మనకి మహిమ తెచ్చుకోకూడదు. ఎప్పుడైతే మనకి మహిమ తెచ్చుకున్నామో అన్ని తారుమారైపోతుంటాయి. జాగ్రత్తగా ఉండాల. మహిమ, పవరు, నేను అందరినీ కంట్రోల్ చేయాల. ఎందుకమ్మా? లూసిఫర్ అట్లా అనుకోనే పడిపోయాడు కదా. నేను దేవునితో సమానంగా ఉండాల, ఉంటే బాగుండని తలంపు వచ్చింది అంతే. ఆ వ్యతిరేకమైన తలంపు ఆ లూసిఫరు దూత, వర్షిప్ లీడరు, ఆరాధన చేసేటువంటి ఆ లీడరు, నడిపించేటువంటి వాడు, కానీ ఎటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడో చూడండి అమ్మా, ఎంత ఘోరంగా పడిపోయాడు. ఒక్క వ్యతిరేకమైన తలంపు. చేదైన వేరు మనలో ఏమన్నుందా చూసుకోమని వాక్యము చెప్తుంది. చూసారా? మనలో చేదైన వేరు వస్తుందా? సాతానుడు పాత గురుగింజలు వేస్తున్నాడా మన హృదయంలో? ఎంత జాగ్రత్తగా ఉండాలా మనము. ఎప్పుడు కూడా సాతానుడు మనల్ని పడగొట్టాలా, నాశనము చేయాలా అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 17 వరకు చదువమ్మా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి అందరితో ఉండుటకు సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. చదవ. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడ్చుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూసారా? చేదైన వేరు ఏదైనా మరి మనలో మొలచిందేమో అని మనము చూసుకోవాలా. ఎవరి మీదైనా చేదైన వేరు వచ్చిందా నాలో? ఎవరి మీదైనా నాకు మనసు కష్టంగా ఉందా? ఎవరినైనా నేను క్షమించలేకపోతున్నానా? కీడు చేశారు, సరే, కీడు చేశారు, నిజమే. దేవుడు అన్నాడు, నాకు అప్పజెప్పు, పగ తీర్చుకొనుట నా వంతు, నీ వంతు కాదు, ప్రేమించుట మాత్రమే నీ వంతు. నీకు ఎంత కీడు చేసినా గాని నువ్వు తిరిగి కీడు చేయడానికి వీల్లేదు. ప్రేమించు అని చెప్తున్నాడు. అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనము చూడలేము. ఒకరిని ద్వేషిస్తా, ఒకరికి హాని కలుగజేస్తా, ఒకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడతా, నువ్వు ప్రభువుని. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, చేదైన వేరు, సాతానుడు ఎవరిలో చేదైన వేరు వేసేస్తున్నాడు. చేదైన వేరు వచ్చిందంటే ఇంకా వాళ్ళు దూరం అయిపోతారు అంతే. ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తానే ఉంటాడు సాతానుడు. ఏదో నాకు హాని చేయబోతున్నాడు, ఏదో నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, అన్నిట్లో నేను ఉండాలా, లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పు అని ఏజెంట్స్ని పెట్టుకుంటారు. ఏమా, ఎక్కడి నుండి ఇది వచ్చింది, వాళ్ళల్లో ఏం జరుగుతుందో నాకు చెప్పు అండము. ఏమా, ఎందుకు ఆ అనుమానము? నీ గురించి ఎవరేం చెప్పుకుంటే. మరి నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురని వాక్యంలో ఉంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎందుకు నీకు అనుమానము? ఎవరో ఏంటో చెప్పుకుంటున్నారని.
నువ్వు యథార్థంగా నమ్మకంగా ఉంటే నీకు అట్లాంటి తలంపులు రానే రావు. సామెతలు 28 మొదటి వచనం చదువమ్మా. ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. చూసారా, ఎవడును తరమకుండానే నీ అంతట నువ్వే పారిపోతావంట. ఏంటి దుష్టత్వం నీలోకి వచ్చినప్పుడు? కానీ నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. వాళ్ళకి ఏ చింత ఉండదు. ఏమ్మా, ఏ చింత ఉండదు. ఏమైపోతుందో, ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ఎవరు నా గురించి కీడు కల్పిస్తున్నారో, ఎవరేం చేయబోతున్నారో, అయ్యో అందరికి నేను కొన్ని ఏజెంట్స్ నేను పెట్టుకోవాలా, వాళ్ళు నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాదమ్మా, దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ ఏజెంట్స్ ని పెట్టుకోని అవసరం లేదు. ఏం జరుగుతుందో అవసరం లేదు. నువ్వు యథార్థంగా, నమ్మకంగా, న్యాయంగా, అమాయకంగా నువ్వు ఉన్నట్లయితే నీ గురించి ఎన్ని జరుగుతున్నా గాని దేవుడు చూస్తుంటాడు. దేవుడు వాళ్ళ పక్షాన దేవుడు పోరాడతాడు. నువ్వు మన పక్షాన దేవుడు పోరాడతాడు. మనం ఏమి కూడా మనము పోలీసుల్ని పెట్టుకోని అవసరం లేదు. పోలీసులు అవసరం లేదు. ప్రేమలో పోలీస్తనం లేదు. దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావా? సేవ ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాల. మనం ఇంకా దేని మీద ఆధారపడకూడదు. దేవుడికి అప్పగించాలా. కీడు చేశారా, దేవుడికి అప్పగించు. తృణీకరించారా, దేవుడికి అప్పగించు. ద్వేషించద్దు, ప్రేమించు. ఎంత చక్కని విషయాలు దేవుడు చెప్పాడమ్మా. దీనికి వ్యతిరేకంగా మనం తలంచినట్లయితే క్రూర దూత మనల్ని మన ఇళ్లలోకి వచ్చేస్తుందంట, మనల్ని వెంబడిస్తా ఉంటాడంట. అట్లాగే సౌలును ఎంతగా వెంబడించాడమ్మా. ఎట్లాంటి పనులు చేస్తున్నా గాని సౌలుకి అస్సలు అర్థం కావడం లేదు. దావీదుని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ చంపేయడానికి రెడీ అయిపోయాడు. ఏంటిది? ఒక్క చిన్న విషపు చూపు ద్వారా వచ్చినటువంటి, వ్యతిరేకమైనటువంటి తలంపుల ద్వారా వచ్చినటువంటి ఒక్క చిన్న విషయము ఎంత వరకు తీసుకొని వెళ్ళిపోయిందో చూడండి అమ్మా. అస్సలు మనసాక్షి లేకుండా దావీదుని చంపేసి తన కొడుక్కి ఈ రాజ్యము ఇయ్యాల. చూసారా? ఇప్పుడు ఆస్తుల్లో కూడా అట్లాగే జరుగుతుంది. ఆస్తులు నా బిడ్డలకి ఇయ్యాల, నా కూతురికి ఇయ్యాల, నా కోడళ్ళనందరినీ చంపేయాల. చూసారా? కోడల్ని చంపేస్తే, కొడుకుల్ని చంపేస్తే ఎవరికి వస్తుందంట? కూతురికి వస్తుందంట ఆస్తి. అట్లాంటి ఆస్తి దేనికమ్మా? శాపగ్రస్తమైన ఆస్తిగా మారిపోతుంది. అది తల్లికి తెలియాల. కాదు, పోరాడమే. వాళ్ళని సతాయించి ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఇట్లాంటి పనులు ఆస్తి కోసమని ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో చూస్తున్నామమ్మా. ఆంటీ, నా భర్త చనిపోయిన తర్వాత నాకు రావాల్సిన ఆస్తి మా అత్తమ్మ రానిలేదా ఆంటీ? ఏం చేసుకుంటుందమ్మా? ఆస్తి చనిపోతే తీసుకెళ్ళొద్దా? ఇట్లాంటి భయంకరమైన ఏంటంటే రాణి మ్యూట్లో పెట్టమా, ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు? ఈర్షపు పెళ్లి కాకముందే అత్త మీద నెగిటివ్ థాట్స్,
పెళ్లి కాకముందే కోడల మీద వ్యతిరేకమైన తలంపులు, అత్త మీద వ్యతిరేకమైన తలంపులు. ముందుగానే సాతానుడు వ్యతిరేకమైన తలంపులు పెట్టేసి ఇంకా కుటుంబాల్లో ఏ శాంతి లేకుండా అయిపోతుంది. ఏంటంటే వీళ్ళు చెప్తారమ్మా, జాగ్రత్త, నువ్వు కోడలికి వెళ్తున్నావు, జాగ్రత్త, మీ అత్తను ముందు నుండే కంట్రోల్లో పెట్టు. అత్తకు వచ్చి చెప్తారు, మీ కోడల్ని కంట్రోల్లో పెట్టమ్మా, లేకపోతే మీ కొడుకు నీకు కాకుండా పోతాడు. చూసారా ఎవరి మాటలు మీరు వింటున్నారు? వాక్యంలో ఉందా ఎప్పుడైనా ఇట్లాగా? వాక్యంలో లేదు. వ్యతిరేకమైనటువంటి తలంపులు కుటుంబాల్ని ఎట్లా పాడు చేస్తున్నాయి చూడండి. వాళ్ళ మాటలు విని ఇంట్లో నరకాన్ని చూపిస్తుంటారు. ఎవరి మాటలు? రక్షణ పొందిన వాళ్ళు కాదు. దేవుడు తెలుసా? కాదు. అన్యుల ఇళ్లలో ఉంటది. వాళ్ళ ద్వారా నేర్చుకొని మరి దేవుని బిడ్డలను పిలిపించుకుంటున్న మీరు ఎట్లాగా ఇళ్లల్లో ఇతరులను ఏ రీతిగా చూసుకుంటున్నారమ్మా? మనకి వాక్యంలో ఉంది. పేతురు నయోమి గురించి ఉంది, రూత్ గురించి ఉంది. అవి నేర్చుకోకుండా పరాయోళ్ళు చుట్టాలోళ్ళు చెప్పారని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా నిన్ను నీ కొడుకుని నమ్మినటువంటి బిడ్డ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎవరిని నువ్వు మహింపరుస్తున్నావు? పరాయి పిల్లి ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ప్రేమగా చూపించి క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు ఎవరిని నువ్వు మహింపరుస్తున్నావు? దేవుణ్ణి మహింపరుస్తున్నావు కదా. అత్త అంటే ఒక తల్లిగా నువ్వు చూసుకోవాలా. నీ తల్లిదండ్రులను నువ్వు వదిలేసి వచ్చేసావు, ఇక నీ తల్లిదండ్రులు అత్త మామలే. అట్లాంటి హృదయంతో నువ్వు ఇంట్లోకి వస్తే గన ఎన్నడూ కూడా ఏ విధమైనటువంటి పోట్లాట్లు ఉండవు. వ్యతిరేక తలంపులతో వచ్చావా, ఇంట్లో అడుగు పెట్టావా, ప్రతి చిన్నదానికి కూడా పోట్లాట్లే. వివాహానికి ముందు ఎంతో ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా, ఎవ్వరు తెలియనటువంటి ఇళ్లలోకి నేను వెళ్తున్నాను, నేనొక వెలుగు బిడ్డగా ఉండాలా. చూసారా, నేను అంకుల్ని వివాహం చేసుకున్నప్పుడు అంకులోళ్ళ అక్కతోటి జోగారు ఏం చెప్పారంటే, సెలినాని మీ ఇంటికి ఒక వెలుగు బిడ్డగా పంపిస్తున్నానమ్మా అని చెప్పారంట. నాకు తెలీదు, తర్వాత చెప్పారు వాళ్ళు. వెలుగు బిడ్డగా నిన్ను మా ఇంటికి పంపిస్తున్నానని జోగారు చెప్పారు. అది నేను నిలబెట్టుకోవాలా కదా. నా ఇష్టానుసారంగా నేను నోరేసుకొని మాట్లాడితే గాన అక్కడ చీకటి బిడ్డగా ఉంటాను గాని వెలుగు బిడ్డగా ఉంటానా? దేవుడు నామానికి నేను అవమానం తీసుకురాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానం తీసుకురాకూడదు అనేది నా మనసులో పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి అవమానము. మారు మనసు పొందిందంట, చూడు ఎట్లా మాట్లాడుతుందో. మారు మనసు పొందిందంట, చూడు ఎట్లాగా ప్రవర్తిస్తుందో. ఎవరికమ్మా అవమానము? దేవుడికి అవమానము. మనం ఎట్లుండాలా? దేవుడు మనకి రక్షణ ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా గాని మనము ఒక అపాయకరమైన మనిషిగా మనం ఉండకూడదు. అందరినీ ప్రేమించాల. నీ తరపోలని ప్రేమించాలి, నీ భర్త తరపోలని ప్రేమించాల. అది సామాన్యమైన సంగతి కాదు. అందరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది ఎంతో పరలోకం లాగా ఉంటుందని అనుకోవద్దమ్మా. ఉంటారు, రక్షణ లేనటువంటి వాళ్ళు ఉంటారు. రక్షణ పొందామని చెప్తూ కూడా రక్షణ లేని వాళ్ళకన్నా అద్దుమానంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు.
కాబట్టి జాగ్రత్తగా ఉండాల. రాని స్క్రీన్ మీద నుండి నీ పేరు తీసేయమ్మా. అక్కడ జాగ్రత్తగా ఉండాల. మనలో విషపు తలంపు మనలోకి వచ్చిందా? విషపు తలంపు వచ్చిందా? ఏ తలంపు వచ్చింది నీకు? హృదయాన్ని పరీక్ష చేసుకోమ్మా. ఏ క్రూర దూత నీ ఇంట్లోకి వచ్చింది? కష్టం మీద కష్టం ఎందుకు వస్తుంది? ఇంట్లో దరిద్రం ఎందుకు? ఎందుకు అసమాధానము? ఎందుకు కన్నీరు? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. విషం ఏదైనా వేరు మనలో పుట్టిందేమో, సాతానుడు ఆ విత్తనం వేశాడేమో. ఎవరి మీదైనా విషపు మనసు మనలో ఉందేమో చూసుకోవాలా. ఈరోజు మరి సాతానుడు ఈ యొక్క సౌలును ఏ రీతిగా పట్టుకొని, ఏ రీతిగా దావీదును, మేలు చేసినటువంటి దావీదుకి కీడు చేయడానికి చూస్తున్నాడు. ఎంతకి వాళ్ళ కొడుకు తండ్రిని అడుగుతాడు, నాయన దావీదు మనకి ఎంత మేలు చేశాడు. ఒంటరిగా తను పోరాడాడు, గొలియాతుని చంపాడు. తన ప్రాణాన్ని ఎంచుకొనక మన కోసము వెళ్ళి పోరాడి గెలిచిన దావీదును ఎందుకు నువ్వు చంపాలని చూస్తున్నావు అని ఆ రీతిగా మాట్లాడినందుకు తన సొంత కొడుకుని ఎట్లా తిడుతున్నాడో చూడండమ్మా. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 29వ వచనము 27 నుండి చదవమ్మా. 27 నుండి 30 వరకు చదవమ్మా. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెషయా కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను అడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోవుచున్నారు, నీవును రావలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనిను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆ గడకొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. చాలమ్మా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దావీదని నోట్లో నుండి దావీదని పలకడానికి కూడా ఏమంటున్నాడు? యెషయా కుమారుడు. ఏంటి? బల్ల దగ్గరికి భోజనానికి వచ్చినప్పుడు దావీదును ఎట్లన్నా చంపేయాలని సౌలు ఆలోచిస్తున్నాడు. దావీదుకి మంచి జ్ఞానం ఉంది, తెలుసుకున్నాడు. నేను అమావాస్య దినమున మరి వాళ్ళు భోజనాలు చేసుకుంటారంట, ఎన్నో రోజులు, 2-3 రోజులు చేసుకుంటారు. కాబట్టి అప్పుడు మొదటి రోజు రాకపోతే ఏమనలేదు. ఏంటంటే కుటుంబంలో అందరు కూర్చోవాలా. మరి అల్లుడు కదా, చూస్తే దావీదు చైరు ఖాళీగుంది, ఊరుకున్నాడు. 2వ రోజన్నా వస్తాడు చంపేద్దాం అనుకుంటే 2వ రోజు కూడా రాలేదు. ఇదేంటి? దావీదు అని నోట్లో నుండి రావడం లేదు. ఏమంటున్నాడు? యెషయా కుమారుడు. అంతే.
అంత మాట కూడా పలకడానికి ఇష్టం లేదు. ఆ పేరు కూడా పిలవడానికి ఇష్టం లేదు. అల్లుడు అని కూడా లేదు. వాడి కొడుకు ఎందుకు రాలేదు అంటే, నన్ను పర్మిషన్ అడిగి వెళ్ళాడు డాడీ, నేనే పర్మిషన్ ఇచ్చానంటే ఆగడగొట్టు దాని కొడుక అంటే అది ఏమో మరి బూతు మాట ఏమో మరి ఆ కాలంలో. అంత కోపం వచ్చేసింది. ఆ ఎట్లాంటి దానికి నువ్వు పుట్టావని భార్యను కూడా తిడుతున్నాడు. అసలు ఇంకా ఏది నోటికొస్తే అదే. అభిషేకింపబడినటువంటి దావీదు, దేవుడు దావీదుతో ఉన్నాడని సౌలుకి తెలుసు, అయినా గాని చంపేయాల. పేరు కూడా నేను నా నోటితో పలకను, ఆ పేరు కూడా రాకూడదు నా నోట. ఫుల్ గా దయాలు ఉన్నాయమ్మా సౌలు రాజులో. ఇంకా పరిశుద్ధమైనటువంటి దావీదు యొక్క పేరు కూడా పలకలేడు. ఏసు రక్తము అని అనమని ఈ చీకట్లు పట్టిన వాళ్ళతో అను అని అంటే వాళ్ళు అన్నను అని అంటారు. ఒక ఆయనకి దయ్యాల్ని వెళ్ళగొడితే ఆ దయ్యం ఆయనలో ఉన్న దయ్యం మాట్లాడుతుంది, ఏంటి నువ్వు నన్ను ఎందుకు పట్టుకోలేకపోతున్నావు, నిన్ను చంపేస్తాను, నేను నీ మీదకి యుద్ధానికి వస్తానని ఆ దయ్యం పట్టినోడు సేవకుడితోటి మాట్లాడుతుంటే సరేరా అంటాడు. అంటే నేను రాలేకపోతున్నాను అంటాడు. ఎందుకు రాలేకపోతున్నావు, ఏమైంది అంటే ఆయన ఉన్నాడు కదా నీ దగ్గర, ఎవరు ఆయన. కాబట్టి ఆ పేరు కూడా చెప్పడంలో ఎవరున్నారు నా దగ్గర అంటే మొదటి మాట మాత్రం చెప్తున్నాడు. ఇంగ్లీష్ లో జే 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 అంటున్నాడు, అంటే జీసస్ అని పలకలేకపోతున్నాడు. కాబట్టి దావీదు ఇక్కడ సౌలు రాజు దావీదు పేరు కూడా చెప్పడం లేదు. యెష్షయి కుమారుడు ఎందుకు రాలేదు, ఎవరైనా దావీదని నోట్లో నుండి రావడం లేదు మాట. చూసారా, ఒళ్ళంతా విషముతో నింపేశాడు. ఎందుకు, కొంచెము స్థానం ఇచ్చాడు. వెంట్రుకంత స్థానము నువ్వు ఇచ్చావంటే నీ ఒళ్ళంతా వ్యతిరేకమైపోద్ది, జాగ్రత్త. ఇంకా నువ్వేం చేస్తున్నావో నీ కంట్రోల్లో ఉండవు. దేవుడు కృప నీ మీద ఉంటే గాన నువ్వు అర్థం చేసుకుంటావు, అయ్యో విషపు తలంపు నాకు వచ్చింది, వెంటనే నువ్వు పశ్చాత్తాపడమ్మా. లేనట్లయితే క్రూర దూత నీ ఇంటిలోకి వస్తుంది, నీలోకి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల. ఎట్లాంటి మాటలు కొడుకుని తిడుతున్నాడు చూసారా. 31వ వచనం చదువమ్మా, ఏమంటున్నాడు. ఆ దావీదు అని అనడం లేదు, యెష్షయి కుమారుడు బ్రతికి ఉంటే ఏమవుతుంది. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. చూసారా, మరణానికి అర్హుడంట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధము చేయలేక ఒక మూలను కూర్చున్న ఆ మహారాజు, సౌలు మహారాజుకి హెల్ప్ చేశాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు, వాడు మరణానికి పాత్రుడు. కొడుకేమంటున్నాడు, 32 చదవమ్మా. అంతటా యోనాతాను, అతడెందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేశానని సౌలు నడుగగా, సౌలు అతనిని పొడవవలనని ఈట విసిరెను. చూసారా, చాలా ఇట్లా అడిగినందుకు కొడుకును కూడా చంపడానికి రెడీ.
ఈట విసిరేశాడంట. అంత కోపము, ఎవరిని చంపుతున్నానా, దావీదు మీద ఒక్క మాట సపోర్ట్ చేశారా, దావీదు తరపున మాట్లాడారా, అంతే, వాళ్ళు చచ్చిపోవాల్సిందే. సౌలుకి అంత భయంకరమైన క్రూర దూత సౌలు రాజులోకి వచ్చేశాడు. 2 సార్లు అభిషేకింపబడినటువంటి సౌలు రాజులోకి భయంకరమైన క్రూర దూత లోపలికి వచ్చేసింది. మనము మొట్టమొదట చదువుకున్నది మరి క్రూర దూత మనల్ని వెంటాడును అని చదువుకున్నాం కదమ్మా సామెతల్లో. కాబట్టి ఎటువంటి క్రూర దూత ఆయనలోకి వచ్చి ఏ రీతిగా మరి వెంబడిస్తున్నాడు. ఇంట్లో అంత అసమాధానము, భయంకరమైనటువంటి అసమాధానం వచ్చేసింది. 22వ అధ్యాయము చూద్దాం. ఇక్కడ దావీదు ఇంట్లో నుండి పారిపోతాడు. నా మామ సౌలు రాజు నన్ను ఇంకా బ్రతకనీయడు. వాళ్ళ సొంత కూతురు చెప్పుద్ది, మా నాన్న నిన్ను చంపేటట్టుగున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి కిటికీలో నుండి ఆ యొక్క దావీదుని కిటికీలో నుండి కిందకి దింపి పారిపో అని చెప్పుద్ది. వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడమ్మా? ఎక్కడ ఇల్లుందా ఆయనకి? సమస్తం వదిలిపెట్టి వచ్చాడు. కానీ వచ్చి రాకముందే సౌలు రాజు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి అహీమెలకు అనే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రవక్త దగ్గర ఏముందంటే గొలియాతుని చంపినటువంటి కత్తి ఆయన దగ్గర, ఆ ప్రవక్త దగ్గర పెట్టారు. ఆయన దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి దావీదు ఏమి చెప్పడు, మా మామ నన్ను ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని గాని ఏమి చెప్పడు. ఏమి చెప్పకుండా మామూలుగా వెళ్తే ఆ ప్రవక్త దావీదు వచ్చాడని ఎంత గడగడలాడుతా మర్యాదగా లోపలికి తీసుకొని తనకి అన్ని ఇచ్చి మరి ఆ కత్తి కావాలా అని అడుగుతాడు. ఆ కత్తి కూడా ఇస్తాడు దావీదుకి. ఇచ్చి సరే అని పంపించేస్తాడు. సరే నేను వెళ్తున్నానంట. దావీదు ఏమి చెప్పడు, మా మామ నన్ను ఇట్లా చంపాలని చూస్తున్నాడని గాని ఒక్క విషయం కూడా చెప్పడు. కాబట్టి ఆయనకి ఏమీ తెలీదు, ఆ ప్రవక్తకి ఏం తెలీదు. ప్రవక్త కాదమ్మా, యాజకుడు అనుకుంటాడు, ప్రధాన యాజకుడు. మరి ఆయనకి ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయము సౌలు రాజుకి తెలుస్తుంది. సౌలు రాజుకి తెలిసి సైన్యాన్ని తీసుకొని బయలుదేరతాడు. ఈ నట్లన్న చంపాల, నా అల్లుడికి ఇట్లా సహాయం చేస్తాడా? గొలియాతుని చంపినటువంటి కత్తి తీసుకొని వెళ్ళిపోతాడా? ఒకవేళ అనుకున్నాడేమో ఆ కత్తితో నన్ను పొడవడానికి తీసుకున్నాడేమో అనుకున్నాడేమో. ఇంకా ఎక్కడ లేని కోపంతో ఈయన దగ్గరికి సైన్యముతో వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆయన్ని అడుగుతాడు. 22వ అధ్యాయం 13 నుండి చదువమ్మా. సౌలు, నీవు యెషే కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు కొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షము. ఒక్క నిమిషం చూసారా, ఇక్కడికి వచ్చి నీవు ఆ యెషయా కుమారుడు
అంతే, పేరు కూడా అనడం లేదు. మీరిద్దరు కలిసి నా మీదకి ఇట్లా కుట్ర చేస్తారా? అసలు ఆయనకి ఏమీ తెలీదు, కానీ ఎట్లాంటి విషపు మాటలు మాట్లాడుతున్నాడో చూడమ్మా. ఆయన ఏమంటున్నాడు? రాజా, అల్లుడు, నమ్మకస్తుడు, ఆలోచనకర్త, ఘనత వహించినాడు, నీ సేవకులందరిలో అట్లాంటోడు ఎవడున్నాడు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మేమిద్దరం కలిసి నిన్ను చంపడానికి మేము ఆలోచించామా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఆయన ఎవరు? మీ అల్లుడు, ఎంత చేశాడు? ఆయన లాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా మీ రాజ్యంలో అని చెప్తుంటే కూడా ఏమన్నా తలకెక్కుతుందమ్మా? విషాన్ని కొక్కుతా ఉన్నాడు. 15వ వచనం నుండి చదువమ్మా. అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా, అది నాకు దూరమవుగును గాక. రాజు తమ దాసుడినైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడినైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు చాలం, ఇట్లా చెప్తున్నాడు. అసలు మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? నాకు కొద్ది కూడా తెలీదు. మేమిద్దరం కలిసి మీ మీద ఎన్నడూ కూడా ఇట్లా అనుకోలేదు. రాజా, భయం వేసిపోయింది, ఏదో చేయడానికి వచ్చాడు. ఈయన విషపు మాటలు ప్రతిది కూడా నేను దేవుడి యొద్ద ఇప్పుడేనా నేను స్టార్ట్ చేసింది దేవుణ్ణి అడగడం? ఏది చేసినా కానీ నేను దేవుణ్ణి అడిగే చేస్తాను కదా. కాబట్టి దావీదులో ఏమన్నా తప్పు నింటే దేవుడు నాకు తప్పకుండా తెలుపుండేవాడు కదా అని ఎన్ని మాటలు చెప్పాలని ట్రై చేస్తున్నా గాని ఈ సౌలు రాజు చీకట్లతో నింపబడి ఆ క్రూర దూత ఏది కూడా విన్నీకుండా చేస్తున్నాడు. మరణము రానియద్దు నా మీదకి గాని నా ఇంటి వారి మీదకి గాని, ఇది మరణానికి మేము పాత్రులం కాదు అని చెప్తున్నా గాని ఏమంటున్నాడు? 16వ వచనం చదువమ్మా. రాజు అహిమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికందరికి మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు ఆపమ్మ. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, మీరు మరణం పొందడం నిశ్చయమో అంటున్నాడు. వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. అదే కాదు, అక్కడ ఉన్న 85 యాజకులు వాళ్ళు కూడా మరణానికి నిశ్చయమో. ఇంకా రాజు నోట్లో నుండి ఏమొస్తుందో అది అక్కడ జరగాల. యాజకులను చంపడానికి రెడీగా ఉన్నాడమ్మా. వాళ్ళకి అసలు దావీదు ఏమి కూడా మాట్లాడకుండా, ఏమి కూడా సౌలు ఇట్లా చేస్తున్నాడు సౌలు రాజు అని చెప్పకుండా మరి గమ్మున వెళ్ళిపోయాడు. కానీ ఈ విషయం తెలుసుకొని వెంటనే వచ్చేసాడు, రోషంగా వచ్చేసాడు. కత్తి ఇచ్చారా, ఆ కత్తితో నన్ను చంపుతాడేమో అనే తలంపు ఆ క్రూర దూత పెట్టేసింది. చూసారా? అంతే, ఎవరినైనా చంపడానికి రెడీగా ఉన్నాడు. మీరందరూ కూడా, నువ్వే కాదు ఇంకా నీ దగ్గరున్న 85 యాజకులు కూడా మరణానికి పాత్రులు అనేస్తాడు. అక్కడున్న సేవకులకి చెప్తారు, చంపేయండి రా వీళ్ళని అంటే వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. మేము చంపము, వీళ్ళు యాజకులు, దేవుని బిడ్డలు, మేమెట్లా చంపుతాము అని ఎవ్వరు కూడా ముందుకు రారు. ముందుకు రాకపోతే ఏం చేశాడమ్మా? చదువమ్మా. 18వ వచనం. రాజు దోయేకుతో, నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పెను. అప్పుడు ఏదోమీయుడైన దోయేకు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను.
మరియు అతడు చూసారా 85 మందిని హతం చేశారంట. ఎంత భయంకరమమ్మా! ఒక్కరిని చంపుతున్నాడా? దావీదు మీద ఉన్న కోపము ఎంత మందిని చంపేసిందో చూడండి. చంపేయడానికి రెడీ. ఏంటంటే దావీదు దగ్గర కత్తుంది. దావీదు తోటి దేవుడు ఉన్నాడు. ఏ క్షణమైనా నన్ను చంపగలడు దావీదు. వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికే కత్తిచ్చారని ఇట్లాంటి తలంపు పెట్టేశాడు సాతానుడు. అంతే. అందరినీ యాజకులు వాళ్ళ వస్త్రాలతో పాటు అట్లా వస్త్రాలు వేసుకున్న వాళ్ళను ముట్టకూడదు. కానీ సౌలు ఎంత ఘోరంగా 85 మంది యాజకులను చంపించేస్తాడు కారణం లేకుండా. ఎంత క్రూర దూత ఆయనలోకి వచ్చేసిందో చూడండి. ఒక చిన్న ఈర్ష్యపు చూపుతో బట్టి వచ్చేసింది. తర్వాత చదువమ్మా. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపరస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. చూసారా? వాళ్ళని చంపేశాడు, యాజకులను చంపేశాడు. ఇంకా తృప్తి లేదు. వాళ్ళకి సంబంధించిన అన్నిటినీ ఇప్పుడు చదివింది కదా, గొర్రెలనేమి, ఎడ్లనేమి, వాళ్ళకున్న సమస్తాన్ని కూడా హతము చేసేసాడంట. ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాడు సౌలు రాజు. ఎంత భయంకరమైన పరిస్థితిలోకి, ఒక మరణ దూత అయిపోయాడు అందరికి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చంపించేయడమే. అసలు వాళ్ళ పిల్లలకేం తెలుసు, వాళ్ళ గొర్రెలకేం తెలుసు, ఎడ్లకేం తెలుసు. కానీ వాళ్ళకి సంబంధించింది ఒక్కటి కూడా ఉండకూడదు. అన్నిటిని నాశనం చేసేయాల. అంతే. అంత ఘోరమైపోతుంది సౌలు రాజు యొక్క స్థితి. క్రూర దూత తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోతుందో చూడండి అమ్మా. 20వ వచనము. అయితే అహీటూబు కుమారుడైన అహిమెలెకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, దావీదు ఆ దినమున ఏదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని. నీ తండ్రి ఇంటి వారినందరినీ మరణము రప్పించుటకు నేను కారకుణ్ణైతిని కదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. కాబట్టి ఈ యొక్క అహిమెలెకు కొడుకు మాత్రం తప్పించుకొని దావీదు దగ్గరకు వచ్చి ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు దావీదు చాలా చాలా నన్ను బట్టే కదా మీరందరూ ఇదంతా జరిగింది, అందరూ చచ్చిపోయారు, నన్ను బట్టే కదా ఇంతమంది బలైపోయారు అని ఎంతో దుఃఖపడతాడు. నా దగ్గరుండు నువ్వు భయపడద్దు. ఆ సౌలు నిన్ను చంపడానికి వస్తానని అనుకోవద్దు. నేనున్నాను నీకు తోడు. నిన్ను నన్ను ఇద్దరిని ద్వేషించేటువంటి వాడు ఒక్కడే సౌలు రాజు. మన ఇద్దరిని అట్లాగే ద్వేషిస్తున్నాడు. కానీ నాతో ఉండు అని ఆ యొక్క అబ్బాయిని, వాళ్ళ కొడుకుని అబ్యాతారుని మరి ఎంతో ఓదార్చి దగ్గర పెట్టుకుంటాడు దావీదు దగ్గర. ఇవన్నీ చూసి దావీదు సౌలు రాజు మీదకి వెళ్ళాడంటే యుద్ధానికి సౌలు రాజు ఉండడు. సౌలు రాజు దగ్గరున్న ఆ యొక్క సైన్యానికి అంతటికి తెలుసు దావీదు ఎట్లాంటోడో, మంచోడని తెలుసు. దావీదు గాన వెళ్ళాడంటే అందరూ దావీదు తరపు వచ్చేస్తారు. సౌలు ఒక్కడే అయిపోతాడు. కానీ దావీదు వద్దు, దేవుడు చూసుకుంటున్నాడు,
నేనేమి ఆయన్ని చేయకూడదు, దేవుడు ఏం చేయబోతున్నాడో చేయనీయండి అని చెప్పి చిటికిన వేలు కూడా ఆయన మీద ఎత్తలేదు. అసలు ఎంత నేర్చుకోవాలమ్మా దావీదు గురించి. ఎట్లా క్షమించే హృదయము. దేవుడు అభిషేకించిన వారిని నేను ఏమి చేయకూడదు అని చెప్పి దావీదు ఎంతగా సౌలుని వదిలేస్తున్నాడు చంపడానికి. ఆయన చెంగుని సౌలు రాజు నిద్రపోతుంటే వెళ్ళి కత్తితోటి పొడవమని చెప్తారు. ఒక్క దెబ్బ చాలు చచ్చిపోతాడంటే వద్దొద్దు, దేవుడు అభిషేకించాడు ఇన్ని, నేను కాదు శిక్షించేది, దేవుడు శిక్షించాలా అని చెప్పి ఆయన్ని ముట్టకుండా గుర్తు కోసరమని ఆయన వస్త్రాన్ని చెంగుని కట్ చేసుకొని అది తన దగ్గర పెట్టుకొని తర్వాత చెప్తాడు, సౌలు రాజా, నీ చుట్టూరు ఉన్నటువంటి నీ సైన్యము ఎట్లా నిద్రపోతుంది, నేను వచ్చాను చూసుకో, నీ వస్త్రం చూసుకో, నేను కట్ చేశాను అంటే చూసుకొని అయ్యో నా కుమారుడా అయ్యో అని ఏడుస్తుంటాడు. నువ్వు ఇంతగా నన్ను క్షమించావా, అప్పుడుగాను పొడిసుంటే నేను చచ్చిపోయిండేవాడిని కదా అని ఎంత ఏడుస్తాడు. అంతే దొంగేడుపులు. తర్వాత మళ్ళా కూడా వెంబడిస్తాడు చంపడానికి. ఏంటి, దావీదు ఉండకూడదు, ఎంత వెంబడిస్తాడు, ఆఖరి వరకు కూడా వెంబడిస్తాడు. సడన్ గా ఫిలిస్టీయులు సౌలు మరలా ఆ ఫిలిస్టీయులు గొలియాతు టైంలో ఉన్న ఫిలిస్టీయులు మరలా దేవుడు సౌలు రాజ్యం మీదకి పంపిస్తాడు. ఇప్పుడు దావీదు లేడు. ఇప్పుడు ఎవరు పోరాడతారు, అందరినీ చంపుతున్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమనండి, వెళ్ళాడు. యుద్ధంలోకి ఆయన రోషంగా వెళ్ళాడు. 31వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే సౌలు రాజు గురించి ఇక్కడ తన అంతం ఎట్లా ఉందో ఇక్కడ మనం చూడగలము. 31వ అధ్యాయము 2 నుండి చదువమ్మా. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కిషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. అందరూ యుద్ధంలోకి వెళ్ళిపోయారు. మనకి టైం లేదు, టైం అయిపోతుంది. యుద్ధంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా కొడుకులతో పాటు సౌలు వెళ్తాడు యుద్ధంలోకి. అయితే 3 కొడుకుల్ని ఫిలిస్టీయులు చంపేస్తారు. ఇంకా 3 చదువమ్మా. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అమ్ములు వేయు వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి. చూసారా, ఆఖరికి ఏమైపోయాడు సౌలు రాజు. బాగా గాయాలు తగిలిని, ఇంకా చచ్చిపోతాను, ఇంకా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని ఎంత అపహాసం చేస్తారో ఏమో అని ఆ ఆయుధాలు మోసి ఆయన్ని అడుగుతాడు, నన్ను చంపేసాయి అంటే, అమ్మో నేను చంపను అని అంటే కత్తి అట్లా గుచ్చి దాని మీద పడి తన్ను తాను చంపుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్తారమ్మా ఆత్మహత్య చేసుకుంటే? ఇంకా అది చూసి ఆయుధాలు మోయేవాడు కూడా తను కూడా కత్తి పెట్టి దాని మీద పడి వాడు కూడా చచ్చిపోతాడు. మొత్తము 3 కొడుకులు, తండ్రి
అందరూ చచ్చిపోతారు. ఎట్లాంటి అంతమమ్మ? చక్కని సౌలు రాజు 2 సార్లు అభిషేకింపబడినటువంటి సౌలు రాజులోకి ఒక చిన్న వెంట్రుకంత స్థలం ఇచ్చాడు అంతే. ఆ క్రూర దూత ఎక్కడి వరకు తరిమిందంటే సొంతగా మరణమయ్యే వరకు, తన్ను తాను చంపుకునే వరకు, ఆత్మహత్య చేసుకునే వరకు వెంబడించింది. చూసారా? అందుకనే దేవుడు అంటాడు, కక్ష, కుళ్ళు, కపటము ఇవన్నీ కూడా ఎవరిలో ఉండకూడదు. మనం చదివేటప్పుడు ఇవన్నీ వస్తాయి. హృదయంలో నుండి వచ్చేటువంటి ఇవన్నీ పట్టి ఉంది మనకి. వీటి గురించి ఎందుకు ఇట్లా చెప్తున్నారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విషపు చూపు ఎంత భయంకరంగా క్రూర దూత ఆయన్ని వెంబడించి హతము చేసిందో. ఆయన్నే కాదు, ఆయన కుటుంబాన్ని అంతా కూడా 3 కొడుకులు చచ్చిపోతారు. ఆఖరికి ఎవరు రాజు అవుతారమ్మా? దావీదే మళ్ళీ తిరిగొచ్చి రాజు అవుతాడు. ఇంత జరగాల? చక్కగా అల్లుణ్ణి చూసుకోలేడా? అభిషేకించాడు దేవుడు, ఆత్మ దావీదు మీద ఉంది అని తెలిసి కూడా ఎంత పోరాడతాడు చంపేయాలని. దేవుడికి విరోధంగా అభిషేకించిన వాడిని చంపగలడా? మనం ఈరోజు ఎంతో నేర్చుకోవాలి. చిన్న విషయం కూడా. అందుకే దేవుడు అంటాడు, ఏ చేదైన వేరు నీలో ప్రవేశించిందంటే అది పెద్ద మ్రానైపోతుంది. అది నిన్నే నీకే హాని అయిపోతుంది. జాగ్రత్త. వ్యతిరేకమైన మాటలు గాని, వ్యతిరేకమైన తలంపులు గాని, వ్యతిరేకంగా తలంచడం గాని మనలో ఉండకూడదు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, నా దయగల తండ్రి, నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఈరోజు నాతో మాట్లాడారు. నాలో ఏ విషయమైనా ఏదైనా నాలో ఉన్నట్లయితే అది ఎంత హాని మేమింత ఊహించలేదు ప్రభా. తండ్రి, సౌలు రాజుని 2 సార్లు అభిషేకించినా గాని ఆయన అట్లా ఆలోచించడం బట్టి ఎంత వరకు తీసుకుని వెళ్ళిపోయాడు సాతానుడు. నాయనా, మేమెవ్వరం కూడా ఎవరిని దూషించకూడదు అని ఈరోజు మాతోటి మీరు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఏదన్నా ద్వేషం ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకోవడానికి, వెంటనే ప్రభా నీ రెక్కల క్రిందకి మేము వచ్చేయాలా. ప్రభా, సహాయమును దయచేయమని అడుగుతున్నాను. ఇళ్లల్లో ప్రభా, అత్త కోడలు, తండ్రి, ఇంకా ఎవరెవరైతే పోట్లాడుకుంటున్నారో తండ్రి, అది ఎక్కడి వరకు తీసుకొని వెళ్తుంది అనేది ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు వింటున్న వాళ్ళు, అత్త మామలు, వీళ్ళందరూ ఎంతో మంది ప్రభు, ఎన్నో ఇళ్లల్లో జరుగుతుంది. ఆ రీతిగా వ్యతిరేకమైన తలంపులు ఎన్నడూ కూడా రాకుండా మేమందరము మారి ప్రభా, మీ శాంతి, మీ సమాధానం, మీ పరిశుద్ధత మేము పొందడానికి, మీ సాక్షులుగా ఉండడానికి. దావీదు ఏ రీతిగా క్షమించాడు సౌలుని, ఏ రీతిగా అభిషేకింపబడిన వాడిని నేను ముట్టకూడదు అన్నప్పుడు మీరు పగ తీర్చుకున్నారు సౌలు రాజు మీద. అందుకొరకే మీ కృతజ్ఞతా స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా అదే రీతిగా జరుగుద్ది. కాబట్టి మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయమును దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.